ఎక్కడంటే గీతలో ఎక్కడంటే సంభవామి యుగే యుగే, అది ఆ సంభూత శబ్దానికి సంబంధించిందే సంభవామి. సంభవం సంభూత తప్రత్యయం చేస్తే పుట్టబడినది అని అర్థం వస్తుంది. అట్లా అనమాట, తప్రత్యయం చేస్తే సంభూత. సరే, ఇప్పుడు ఈ సంభూత శబ్దము ఇక్కడ ఏం చెబుతున్నాడంటే పుట్టినదనే అర్థంలో, ముఖ్యార్థంలో చెబుతున్నాడు. అయితే ఆ ఛాందోగ్యంలో తేజస్సు తదైక్షత తత్తేజో అసురుది ఛాందోగ్యం రస్తు, గౌణార్థం చెప్పడం సరికాదు కదా. మరి ఛాందోగ్యంలో అగ్ని పుట్టింది అని చెప్పడం, గౌణార్థంలో అప్రధానంగా చెప్పటం సరికాదు కదా అంటున్నాడు. అది అక్కడేమో తైత్తీరియంలో చెప్పావు, ముఖ్యార్థంలో చెప్పావు. ఇక్కడేమో అప్రధానంగా చెబుతున్నావు. ఇది ఇక్కడ ఈ రెండు విషయాలు మనకు టేబుల్ మీదకి వచ్చింది. అంటే ఒక చోట ప్రధానంగా చెప్పావు, ఒక చోట అప్రధానంగా చెప్పావు. నువ్వు గౌణార్థం అనే ఉపయోగించావు కదా అని పూర్వపక్షం వేశాడు. తైత్తీరంలో చెప్పినటువంటిది ముఖ్యార్థంలో చెప్పావు అని, దీనిలో ఛాందోగ్యంలో చెప్పినటువంటిది అప్రధానంగా చెప్పావు. అప్రధానము అంటే అంత ఇంపార్టెంట్, పట్టించుకోవాల్సిన పని లేదు అనే అర్థం అనమాట. తత్తేజో అసృజత అంటే ఇప్పుడు ఒక చోట ప్రధానం, ఒక చోట అప్రధానంగా చెప్పావు అని అంటే అర్థం ఏమొస్తుంది, దీనిలో ఏది కరెక్టు అనేటువంటిది వస్తుంది. అందుకని దానికి సమాధానం చెబుతున్నారు. సంభూత అనేటువంటి ఈ శబ్దము ఈ ఉపనిషత్తులో ఒక్కసారే ప్రయోగించారు. ఈ బ్రహ్మశబ్దము సందర్భాన్ని బట్టి గౌణార్థంలో, ముఖ్యార్థంలో కూడా ప్రయోగింపబడినది. తైత్తీరియంలో తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ, తైత్తీర్య ఉపనిషత్తులో తపస్సు చేత బ్రహ్మమును విజిజ్ఞాసస్వ తెలుసుకో, తపస్సు చేసి బ్రహ్మమును తెలుసుకో అని చెప్పారు. ఇక్కడ తపస్సు చేత బ్రహ్మను తెలుసుకో అన్నాడు. ఆ తపస్సు ఏమిటి? తపో బ్రహ్మేతి, తపస్సే బ్రహ్మమండి అన్నారు. ఇంకా బ్రహ్మాన్ని గురించి అన్నం బ్రహ్మేతి విజనాత్, అన్నమును బ్రహ్మముగా తెలుసుకునుము అని ఇక్కడ ఈ బ్రహ్మశబ్దాన్ని ఉపయోగించారు. ఈ బ్రహ్మశబ్దం గౌణార్థంలో ఉపయోగించారు ఇంతవరకు ఈ సూత్రాల్లో అని ఉపయోగించాడు. అనగా అర్థం ఏమిటి? ఇవన్నీ అముఖ్యార్థము, అప్రధానార్థంలో ఉపయోగించారు. అనగా సహజంగా సామాన్యార్థంలో ఉపయోగించారు. తపస్సు చేత బ్రహ్మము తెలుసుకోబడతావయ్యా అని చెప్పారు. తపస్సు చేత బ్రహ్మము తెలుసుకోబడతావు అని చెప్పారు. తపస్సు చేత అనగా వాడు తపస్సు చేస్తే బ్రహ్మం ఏమిటో అర్థమవుతుంది అని. అసలు బ్రహ్మం అనేటువంటిది అసలు నువ్వు ఏం చెప్పారు? బ్రహ్మం అని అంటే యతోవా అచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. నువ్వు బ్రహ్మాన్ని గురించి వర్ణించడానికి మొదలుపెట్టావు, వాక్కులు చెప్తున్నావు. ఆ వాక్కులు అంత దూరం దాకా పోయి బ్రహ్మాన్ని టచ్ చేయలేక, తాకలేక, అనగా బ్రహ్మాన్ని వర్ణించలేక, బ్రహ్మాన్ని వర్ణించడానికి వాక్కులే చాలవని అర్థం. అంతటి గొప్పదైనటువంటి బ్రహ్మ, ఆ వాక్కులు రిటర్న్ అయ్యి వస్తున్నాయిట తిరిగి. అప్పుడు ఆనందాన్ని పొందుతున్నాడు అనేటువంటి ఆ శృతి వచనం. అనగా బ్రహ్మం అనేటువంటిది ఎవరికి అందదయ్యా అని అర్థం. అది చాలా గొప్పదైనటువంటిది. అటువంటి బ్రహ్మము ఇక్కడ తపో బ్రహ్మేతి, తపస్సు చేసి తెలుసుకో అని చెప్పాడు. అట్లా ఈ విధంగా బ్రహ్మాన్ని గురించి తెలుసుకో. ఇక్కడ అప్రధానంగా చెప్పుకుంటూ వచ్చాడు, గౌణార్థంలో చెప్పుకుంటూ వచ్చాడు. అన్నం బ్రహ్మేతి విజనాత్ అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇకపోతే ఆనందం బ్రహ్మేతి విజనాత్ అక్కడికి వచ్చేటప్పటికి ముఖ్యార్థంలో చెప్పాడు. అక్కడ బ్రహ్మము ముఖ్యార్థంలో, పై వాటిలో అముఖ్యార్థంలో చెప్పాడు. ఇది వ్యాఖ్యానం. ఇక్కడ ఆనందం బ్రహ్మేతి విజనాత్ అనేటువంటి దాన్ని ముఖ్యార్థంలో చెప్పాడు. తపస్సు చేసి బ్రహ్మము తెలుసుకోవటం అనే గౌణార్థం.
తపస్సు చేస్తే తపస్సు చేస్తే తెలుస్తుంటుంది అని చెప్పాడు. ఆ తపస్సు చేశాడండి. ఆ తపస్సు చేసి యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అనే విధంగా వర్ణించుకుంటూ పోయినాడు. చెప్పాడా మరి అక్కడ దాని వెనక తిరిగి వచ్చింది. ఈ విషయాన్ని మరొక అర్థంలో గీతలో ఒక చోట వచ్చింది. పరమాత్మల గురించి చెబుతూ, అంటే బ్రహ్మాన్ని గురించి చెబుతూ, అక్కడ ఆశ్చర్యవత్ పశ్యది కశ్చిదేనం, అది అక్కడ ఆశ్చర్యము అని చెప్పాడు. తర్వాత పశ్యతి ఒక 4 క్రియాపదాలు వేశాడు. ఇన్నిటికీ కూడా ఆ బ్రహ్మం అంతా అర్థం కావట్లేదు అంటే వాక్కులకు అందటం లేదు అని చెప్పాడు. అది బ్రహ్మాన్ని గురించి అక్కడ చెప్పాడు. అక్కడ ఆశ్చర్యవత్ పశ్చితి కశ్చిదేనం, ఆశ్చర్యవత్ పశ్చిత్, అలా ఆశ్చర్యం అని చెప్పుకుంటూ పోయినాడు. అటువంటి ఆ బ్రహ్మము అది బ్రహ్మం అంటే అది. ఇక్కడ తపో బ్రహ్మేతి అనేటువంటిది ఏమిటి? తపస్సు చేత బ్రహ్మంను తెలుసుకోవచ్చు అని చెప్పాడు. ఇది అముఖ్యార్థంలో చెప్పాడు. ఆనందం అనేటువంటిది ముఖ్యార్థంలో చెప్పుకుంటూ వచ్చాడు. ఇకపోతే తపస్సు విషయంలో బ్రహ్మం గౌణార్థంలో వాడబడినది. విజ్ఞేయ విషయంలో ముఖ్యార్థంలో ప్రయోగం, అంటే తెలుసుకోవాలి. తపసా విజ్ఞాస అనేటువంటి వాటిల్లో కూడా విజ్ఞేయం అంటే తెలుసుకోదనేటువంటి దానిలో కూడా చెప్పాడు ముఖ్యార్థంలో. అట్లనే ఇక్కడ కూడా ఆకాశము తేజస్సు, తైత్తిరీయంలో ఆకాశం పుట్టింది అని చెప్పారు. చాందోగ్యంలో తేజస్సు అనేది పుట్టింది. ఈ 2 విషయాలను ఏమని అర్థం చేసుకుంటావనంటే, ఒకటి ముఖ్యార్థంలో ఒకటి అముఖ్యార్థంలో అని అర్థం చేసుకో అని చెబుతున్నాడు. అయితే ఇక్కడ ఏది ముఖ్యార్థము ఏది అముఖ్యార్థంలో తెలుసుకోవాలి, అదేవిధంగా అనేటువంటి దాన్ని ముఖ్యార్థంలో తెలుసుకోవాలంటే బ్రహ్మం గౌణార్థంలో ఉన్నది, విజ్ఞేయ విషయంలో ముఖ్యార్థంలో ఉన్నది. అదేవిధంగా ఆకాశము తేజస్సు విషయములలో అన్వయించుకోవచ్చు. ఒకదానిలో ప్రధానము ఒకదానిలో అప్రధానంగా కూడా చెప్పుకోవచ్చును అని చెబుతున్నాడు. అనగా ఏమిటి ప్రధానం అప్రధానము? బ్రహ్మము. ఆ బ్రహ్మము తైత్తిరీయంలో చెప్పినట్టుగా ఏమవుతుందన్నమాట. తైత్తిరీయంలో చెప్పినట్టుగా దీని అర్థం ఏంటంటే ప్రధానంగా, చాందోగ్యంలో చెప్పినటువంటిది అప్రధానంగా, ఈ విధంగా తెలుసుకో అని మనం ఇక్కడ చెబుతున్నాం. ఒక చోట అట్లా ఒక చోట ఇట్లా భావం చేసుకో అని చెబుతున్నాడంటే. అంతేగాని 2 ఉపనిషత్తు వచనములు సరికాదు, లేక దాన్ని దీన్ని అది ఈ విధంగా బాధిస్తున్నాయి అనే చెప్పుకుంటున్నా, అది మాత్రం సరికాదు. అందుకనే మొట్టమొదట ఈ అధ్యాయం ప్రారంభంలో మొట్టమొదట 2 విషయాలు చెప్పాడు. ఈ అధ్యాయంలో చెప్పేటువంటి విషయాలు సూత్ర వచనాలు, ఉపనిషత్తుల్లో చెప్పిన వచనాలు ఉన్నాయే, ఇవన్నీ సమర్థనీయములే, ఒకదానికి ఖండనగా కనపడుతూ ఉంటాయి కానీ కాదు అని చెప్పాడు. మొట్టమొదట్లోనే చెప్పాడు. ఎందుకంటే ఉపనిషత్తు అంటే అర్థం వేదం. వేదంలో చెప్పినటువంటి ఏ వచనం అయితే ఉన్నదో ఇది సరికాదండి అనటానికి మనకు అర్హత ఉన్నదా, అది విషయం. వేదంలో చెప్పారు. ఆ వేదంలో చెప్పినటువంటి ఆకాశ సంభూత అని చెప్పారు. ఆకాశము అట్లా వరుసగా వచ్చేసినాయి అని చెప్పుకుంటూ వచ్చారు. చాందోగ్యంలో తత్తేజో అసులిత అని చెప్పారు. ఏమండి ఈ 2 చెప్పారు కాబట్టి దీనికి దానికి సరిగా పొందిక కుదరటం లేదు, కాబట్టి ఈ వేద వచనాలన్నీ తప్పండి అని అనేవాళ్ళు ఉంటారు తెలియక. అది తప్పు అని చెబుతున్నారు. అది ఈ వేద వచనాలను అర్థం చేసుకోవటంలో ఉన్నది. అందుకని ఒక పదం ఉపయోగించారు, గౌణము అనే పదాన్ని ఉపయోగించారు. గౌణం అంటే ఒక చోట ప్రధానం ఒక చోట అప్రధానంగా ఉంటాయి అని అర్థం చేసుకో అని చెబుతున్నారు. అని చెబుతూ ఒక సందేహాన్ని తెచ్చిపెట్టారు మళ్ళీ. ఏమిటంటే బ్రహ్మము అనేటువంటిది ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. ఈ వచనంలో బ్రహ్మము తప్ప మరొకటి లేదని తెలియచున్నది కదా, బ్రహ్మం ఒక్కటే కదా. ఈ బ్రహ్మము ఒక్కటే ఎన్ని చోట్ల ఎట్లా తిరుగుతున్నదండి? అన్నం బ్రహ్మేది వ్యజనాత్, అక్కడ బ్రహ్మం వచ్చింది. ప్రాణో బ్రహ్మేది వ్యజన, అక్కడ బ్రహ్మం వచ్చింది. అలానే తపసా విజ్ఞ బ్రహ్మేది వ్యజనాత్,
ఈ విధంగా బ్రహ్మం. తపో బ్రహ్మేతి విజనాత్, అక్కడ బ్రహ్మమే వచ్చింది. ఇక్కడ ఏం ఏకమేవా ద్వితీయం, బ్రహ్మం ఒక్కటే అంటే రెండు కాదండి అని చెబుతున్నాడు. సరే కరెక్టే అంతవరకు, బ్రహ్మం ఒక్కటే. ఇక్కడ ఎన్ని రకాలుగా కనబడుతున్నది బ్రహ్మం. తపస్సు చేస్తే బ్రహ్మం అన్నాడు, అన్నం తింటే బ్రహ్మం అంటున్నాడు, ప్రాణం నిలిపేది బ్రహ్మమే అంటున్నాడు. ఇవన్నీ నిలిపేది ఏమిటి? బ్రహ్మమే. అన్నీ కూడా బ్రహ్మమే. కాబట్టి ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అనేటువంటిది ముఖ్యార్థం, ప్రధానం. ఈ మిగిలినవన్నీ చెబుతున్నారే, ఇవన్నీ అప్రధానార్థములు, అముఖ్యార్థంలో చెప్పుకోవాలి అని అర్థం. అనగా ప్రధాన అర్థముని ఇవేవి బాధించవు. అంటే ప్రధాన అర్థాన్ని ఈ చిన్న చిన్నవి అన్నమాట. దాని అర్థం ఏమిటంటే తపో బ్రహ్మేతి, ఇవన్నీ కూడా ఏంటంటే పలు రకములుగా బ్రహ్మాన్ని గురించి చెప్పారు అని అర్థం అనమాట. ఇవేమీ ఆ ప్రధానమైనటువంటి ఏకమేవా ద్వితీయం బ్రహ్మను బాధించవచ్చు. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అనేది అన్నిటికన్నా పైన మహారాజు మహాచక్రవర్తి ఏ విధంగా ఎట్లా ఉండో అట్లా ఉండేటువంటిది వచనం ఇది, ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అని చెబుతూ ఇక్కడ దీనికి సమాధానం కూడా చెబుతున్నాడు. బ్రహ్మం తప్ప మరొకటి లేదు. అందువల్లనే సత్ అని మొట్టమొదటి చెప్పాడు. సత్తు మాత్రమే మొట్టమొదట ఉన్నది. సదేవ సౌమ్య అగ్ర ఆసీత్ అని చెప్పింది. సత్తు మాత్రమే ఉన్నదండి అని చెప్పారు. అనగా సత్ అంటే బ్రహ్మం. అటువంటి బ్రహ్మముతో ఆకాశం ఉన్న బ్రహ్మము యొక్క ఏకత్వములకు భంగం లేదు. అప్పుడు బ్రహ్మ శబ్దంతో పాటు ఆకాశం ఉన్నా కానీ ఏమీ లేదు. దానికి ఒక పోలిక చెబుతున్నాడు. ఏమిటనమాట? ఘటం. ఘటాదులకు అధిష్టాతగా కులాలుడు కనబడుతున్నాడు. కుండలన్నీ ఉన్నాయి అక్కడ, పలు రకాలైనటువంటి. వాటి తయారు చేసేవాడు ఎవరు? కులాలుడు కనపడదు అని అర్థం. వీటన్నిటికీ హెడ్ ఎవరు? ఈ కుండలన్నిటికీ హెడ్ ఎవరయ్యా అని అంటే కులాలుడు అని చెబుతాం. అట్లనే జగత్ అధిష్టాత అయిన బ్రహ్మమునకు వేరే అధిష్టాన దేవత లేదు. ఇప్పుడు కులాలుడు కుండలు చేసేవాడు ఉన్నాడండి, వాడు ఒక మనిషి. వాడు బ్రహ్మమా? అసలు బ్రహ్మం వేరే ఉన్నాడు. అసలు బ్రహ్మం అనేటువంటి ఆయన వేరే ఉన్నాడు. ఈ కులాలుడు అధిష్టాత, ఈ కుండలన్నిటికీ నిర్మాత వీడు అని చెబుతూ ఉన్నాం. కానీ ఈ బ్రహ్మమునకు కూడా అట్లనే అధిష్టాత అని చెబితే అప్పుడు ఏమవుతుంది? కులాలుడితోటి పోల్చి కనుక చెబితే కులాలుడికి ఒక హెడ్ ఉన్నాడు, వాడు ఒక మనిషి, హెడ్ ఉన్నాడు. మరి అట్లనే బ్రహ్మమును కూడా ఒక హెడ్ ఉండాలిగా. అసలు బ్రహ్మమే అన్నిటికీ సుపీరియర్, ఏకమేవా ద్వితీయం బ్రహ్మ. దానితోటి పోలిస్తే ఇక్కడ ఏమవుతుంది? బ్రహ్మం తక్కువైపోతుంది. అందువలన ఈ కులాలుడితోటి ఇక్కడ బ్రహ్మమును పోల్చకూడదు అని అర్థం అన్నమాట. ఎందుకంటే ఎందుకు చెబుతున్నాడనంటే అన్ని చోట్ల పైన బ్రహ్మము అని వచ్చింది కదా. ఏది పైన అన్నం బ్రహ్మేతి విజనాత్ చోట 4-5 చోట్ల బ్రహ్మము అని వచ్చింది కదా. ఆ బ్రహ్మము అధిష్టానంగా కనపడుతున్నదిగా. కుండలు చేసేవాడు కులాలుడు అన్నట్టు కనపడుతున్నాడు కదా. అక్కడ ఒక బ్రహ్మ, ఇక్కడ ఒక బ్రహ్మ, ఇక్కడ ఒక బ్రహ్మ, ఇట్లా అంతా కనపడుతున్నారు కదా. కాబట్టి నీకు అక్కడ సందేహం వస్తుంటుంది అక్కడ. కాబట్టి బ్రహ్మం అనేటువంటి వాడు ఒక్కడేను అని చెబుతున్నాడు. మరి అక్కడ వాళ్ళల్లో ఉన్నటువంటి బ్రహ్మం ఎవరు అని అంటే నువ్వు తపస్సు చేసి తెలుసుకుంటేనే బ్రహ్మము, లేకపోతే లేదు. అది నువ్వు తపస్సు చేస్తూ తెలుసుకుంటేనే బ్రహ్మ. అందుకనే ఆ కారణాలు చెప్పుకుంటూ వచ్చాడు. అవి ఏంటనమాట? విజ్ఞానాన్ని పట్టుకొని చెప్పేవి అవన్నీ. ఏంటి? అన్నం బ్రహ్మేతి విజనాత్, ప్రాణో బ్రహ్మేతి విజనాత్, ఇవన్నీ విజ్ఞానాన్ని పట్టుకొని చెప్పేటువంటిది. ఇక్కడ స్థిరంగా చెప్పేటువంటిది ఏకమేవా ద్వితీయం బ్రహ్మ. ఆ బ్రహ్మమే అధిష్టాన దేవత సమస్తమునకు అని అర్థం. ఇది అని రెండవది లేదు. బ్రహ్మమే సమస్తమునకు అధిష్టాన దేవత అది. కాబట్టి బ్రహ్మము ప్రధానమైనటువంటిది అని చెబితే దానికి మళ్ళీ
వీళ్ళు ఆక్షేపణ అనగా మళ్ళీ పూర్వపక్షం చేస్తున్నాడు. ఈ బ్రహ్మానికి సంబంధించిన విజ్ఞానము సర్వము ఉన్నది, తెలుసును ఉన్నది కదా. బ్రహ్మకు సంబంధించిన దేశకాలాలకు ఆకాశములకు భిన్నంగా ఏవీ లేవు. దేశకాలాలకు ఆకాశం భిన్నంగా ఏవీ లేవు. దీనికి ఒక ఉదాహరణ చెబుతున్నాడు. పాలలో జల బిందువులు ఎలా వేరు కావు, పాలలో నీళ్లు పోస్తే వేరు కావు, అంతా కలిసిపోయి అన్ని పాలే అయిపోయి. అలాగే బ్రహ్మముతో కలిసి ఉన్న కార్యములు దేశకాలాలు ఆకాశము వేరు కావు. అనగా బ్రహ్మములో అన్నీ లీనమైపోయే ఉన్నాయి. అభిన్నములు అనగా ఒకటే, అవన్నీ అనగా కాలము బ్రహ్మమే, ఆకాశము బ్రహ్మమే, ఇట్లా అనమాట చెప్పేది. కాబట్టి ఇవన్నీ ఒకటే, బ్రహ్మములే. ఈ కారణం చేత ఆకాశ సంభవము చెప్పడం గౌణం అని భావించవచ్చు కదా. ఆకాశము పుట్టింది దేనిలో నుంచి, తైత్తీర్యంలో అనేటువంటి చెప్పడము గౌణం అని భావించవచ్చు కదా. గౌణం అని అంటే ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాడు అని అంటే, ప్రధానమా అప్రధానమా అనేటువంటి దానికి వస్తే ప్రధానమని చెప్పచ్చు కదా. మరి ఇది అనేటువంటిది ఒక ఆక్షేపణ, అనగా ఒక పూర్వపక్షం వేసేసి అట కూర్చున్నాడు వాడు. ఇంక చెప్పండి అన్నాడు. అంటే తర్వాత సూత్రం చదువుకోండి అంటే ఇంకా తెగలా. ఇంకా కోర్టులో కేసు పూర్తి కాల, వాయిదాలు పెడుతున్నది, వాయిదాల మీద వాయిదాలు పడుతున్నది. అంటే తీస్తుంటే ఇంకా వస్తూనే ఉంటుంది, మళ్ళీ వాయిదా పడదు. 222వ సూత్రంలోకి పోండి అని చెప్పాడు. ఈ వ్యాస మహర్షి గారు ఎంత దూరం లాక్కుపోతున్నాడు మనల్ని చూడండి. ఆ ఆక్షేపణలు వేసుకుంటూ తీసుకొని పోతూ ఉన్నాడు వ్యాసులు వారు. దీనిలో 222 దీనిలో చెబుతున్నాడు, ప్రతిజ్ఞ అహాని అవ్యతిరేకాత్ శబ్దేభ్య. శబ్దము అనే దానికి అసలు అర్థము వేదము అని అర్థం. వేదం అంటే ఇప్పుడు మనం చెప్పుకునేది ఉపనిషత్తు. శబ్దము అనే అసలు దానికి అర్థం అది. సహజంగా శబ్దం అంటే ఇంగ్లీష్లో సౌండ్ అని చెబుతుంటారు. ఇంగ్లీష్లో సౌండ్ అని అంటే ఏదో శబ్దాలు వస్తున్నాయి దాని, కానీ ఇక్కడ అర్థం సౌండ్ అంటే అసలు అర్థం శబ్దం అంటే కేవలం వేదం అనే అర్థం. ఆ వేదం చదువుతూ ఉంటుంటే ఆ సౌండ్ వస్తుంటుంది, ధ్వని చెవికి వినపడుతుంటుంది. ఆ చెవికి వినపడుతున్నది ఆ శబ్దము, అది వేదం. అది దాన్ని బట్టి వచ్చిందన్నమాట ఆ పదం. శబ్దేభ్య అనగా వేద వచనముల వలన అవ్యతిరేకాత్ కార్యకారణములకు భేదం లేకపోవడం సంభవించుచున్నది. భేదం లేదు, కార్యము కారణములకు భేదం లేకపోవడం సంభవించుతున్నది. ఇది శృతి వచనములలో వచ్చింది, లోకడే వచ్చింది మనకు. ఇక్కడ కార్యకారణములు ముందు ఆ సంగతి ఏమిటి ఎంతో గుర్తుకొచ్చిందా, స్మరణకు మీకు రావాలి. కార్యకారణములు అనేటువంటి దాన్ని గుర్తు రావాలి. ఏమిటి కార్యకారణములు? కార్యము అది ఒక కొండ, ఒక వస్తువు. దాని కారణము ఏమిటి? ఉపాదాన కారణము మట్టి, నిమిత్త కారణము. దాన్ని తయారు చేసినటువంటి వాడు ఉన్నాడు, సరే, కులాలుడు ఉన్నాడు, సరే. కార్యము కారణం. మనం కొండను చూసాము, చూస్తే దీనికి కారణం ఎవరయ్యా? వలన. అలానే మనం జగత్తును చూసాము, జగత్తునంతటి చూసాము, చూస్తూ ఉన్నాము. ఈ జగత్తు మొత్తానికి కారణం ఎవరండి అని ప్రశ్నలోకి పోతే దాని సమాధానం ఎక్కడ దిక్కుతుంది? బ్రహ్మం అని దిక్కుతుంది. వస్తువు మాత్రము కనబడుతున్నది కొండ. ఇప్పుడు మన కొండలు కనబడుతున్నాయి అంతే. ఆ కొండలు తయారు చేసే కులాలు ఉన్నాడు, వాడు ఎక్కడ కూర్చున్నాడు? బజార్లు కనబడుతున్నాయి కొండలు, వాడు ఎక్కడ కూర్చున్నాడు? ఈ కొండ అనేటువంటిది కార్యం, ఒక వస్తువు. ఈ తయారు చేసిన వాడు ఎక్కడో కూర్చున్నాడు. అట్లనే ఈ జగత్ అంతా కూడా కనబడుతున్నది. స్థావర జంగమమైనటువంటి ఈ జగత్తంతా మనకు కనబడుతున్నది.
ఈ కనబడుతున్నటువంటి దాన్ని ఎవరైతే జ్ఞానం ఉన్నటువంటి వాడు, బ్రహ్మజ్ఞానం ఉన్నటువంటి వాడు, వీటన్నిటికీ కారణం ఎవరు అని ప్రశ్న చేసుకోవాలి వాడు. వీటన్నిటికీ కారణం ఎవరు? పరమాత్మ అని తెలుసుకుంటాడు. ఎట్లా తెలుసుకుంటాడు? మామూలు వాడిని అడగండి. ఇప్పుడు బాగా రోజు గుళ్ళకు తిరుగుతుంటా, ప్రసాదాలు తిరుగుతూ, అరే నువ్వు అన్నీ చూస్తున్నావు కదా, ఈ కొండలు మెట్టలు చెట్లు గిట్లు అరణ్యాలు అన్నీ చూస్తున్నావు, జాగా అంతా చూస్తున్నావు కదా, వీటన్నిటి కారణం ఎవర్రా? వాడు చెబుతాడేమో చూసుకోండి. వాడు తెలిస్తేనేగా. తెలియదు అంటే ఏమిటి? ఆ ఆలోచన దృష్టి ఉన్నది చూసి అసలు లేదు. ఈ కారణం ఎవరు అనేటువంటిది అసలు లేదు వాడికి. ఎప్పుడన్నా ఆలోచన చేశాడా? చేయలేదు. చేస్తే తెలుస్తుంది. అందుకనే భగవద్గీత, అందుకనే ప్రస్థానత్రయంలో భగవద్గీత ముందు చదువుకోండిరా అని చెప్పాడు. ఆ భగవద్గీతలో 10వ అధ్యాయంలో చరాచర జగత్తు మొత్తం చెప్పేశాడు. ఉదాహరణలు చెప్పుకుంటూ వచ్చాడు. చరాచర జగత్తు, చరములు అచరములు చెప్పుకుంటూ వచ్చాడు. అచరములు అంటే కొండలు. ఆ కొండల్లో ఒక ఉదాహరణగా హిమాలయ పర్వతాన్ని నేను అని చెప్పాడు. అంటే ఎవరు? బ్రహ్మము అని అర్థం. కాబట్టి ఈ హిమాలయ పర్వతానికి మూల కారణం ఎవరండి? బ్రహ్మము అని అర్థం. ఇక చరాలు ఉన్నాయి. మృగేంద్రాణం మృగేంద్రోహం, అనేక జంతువులు ఉన్నాయండి. వాటిలో సింహం ఎవరు? నేనే. అనగా ఈ చరాలకన్నిటికీ కూడా మూలాన్ని కూడా నేనేను అని చెప్పుకుంటూ వచ్చాడు 10వ అధ్యాయంలో. కాబట్టి ఈ చరాచర జగత్తు అంత మూల కారణం ఎవరు? బ్రహ్మమే అని తెలుస్తూ ఉన్నది. కాబట్టి ఈ కార్యములు అన్నీ కనబడుతున్నాయి, మనకి కంటికి కనబడుతున్నాయి. వాటన్నిటికీ కారణం ఎవరు? బ్రహ్మము అని తెలుసుకున్నాం. ఇక్కడ ఈ పదం కార్యకారణములకు భేదం లేకపోవడం సంబంధించింది. కార్యము కారణము విడివిడిగా కనబడుతున్నాయి, కానీ ఒకటే. కుండ ఉన్నది, అది కార్యము. ఆ కుండలో ఏమున్నది? మృత్తిక, మట్టి ఉన్నది. మరి ఆ మట్టి ఉన్నది కదా, ఆ మట్టి ఎవరు? చూసుకుంటూ పోతే ఆ కుండ కూడా, ఆ కుండ తయారు చేసిన వాడు అంతా కూడా బ్రహ్మమే. కార్యము కారణము రెండు బ్రహ్మమే. అది ఇక్కడ మళ్ళీ ఎక్కడికి వస్తాడు చివరికి? ఈ కార్యము ఆయనేను, ఈ కారణము ఆయనేను. ఈ హిమాలయ పర్వతము ఆయనే. ఈ హిమాలయ పర్వతం నుంచి, హిమాలయ పర్వతం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన నుంచే వచ్చింది. ఈ రెండు ఆయనే. ఇదేనమాట. ఇట్లా కార్యకారణములకు భేదం లేదు అని మనం లోగడ చదువుకున్నాం. అయితే ప్రతిజ్ఞ అహానిహి, ఏ ఒక్కడి తెలిస్తే సర్వము తెలిసినట్టే అవునో అనే ప్రతిజ్ఞకు, ఒక్కటి తెలిస్తే సర్వము తెలుస్తుంది. ఏమిటి ఒక్కటి? ఏకమేవాద్వితీయం బ్రహ్మ. ఒక్కటి తెలిస్తే అన్నీ తెలిసిపోతాయిట. అసలు వాస్తవానికి అంకెల్లో 1 నుండి 9 దాకా ఉన్నాయి కదా అంకెలు. అసలు ముందు ఒకటి తెలుసుకుంటున్నా అని చెప్పారు. ఆ ఒకటి తెలుసుకోండి. ఆ ఒకటి పుట్టింది, దాని తర్వాత ఏం చేశారనమాట? ఇంకొక గీత గీశాడు వాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక గీత గీశాడు. ఒకటి అంటే గుర్తులకి అనమాట. ఆ తర్వాత ఇటు గీతలు గీస్తుంటే, గీసిన తర్వాత ఇంకా లెక్క లేకుండా గీతలు గీస్తున్నాడు. అందుకని ఏం చెప్పారు? 1 2 3 4. అందుకని సంస్కృతంలో ఏకహ ద్వి త్రి ఇట్లా వరుసగా చెప్పుకుంటూ వచ్చారు. ఒక్కొక్క దీనికి చెప్పుకుంటూ వచ్చేసేసి చివరికి అంకెలు ఒక దగ్గరకు వచ్చేటప్పటికి 9 అంకెలతోటి పూర్తి చేసేసారు. 9. ఈ 9కే అన్నిటికీ మూలమైనటువంటిది ఈ 9. ఈ 9 మూలం అన్నిటికీ. ఈ జగత్తు మొత్తానికి ఈ 9 మూలం. అందుకనే శ్రీచక్రంలో 9 నవావరణలు. అది అలానే మనిషి కూడా నవతోటే ఉంటాడు.
ఈ నవలో ఉన్నటువంటి ఏదో ఒక రంధ్రం నుంచి ఈ ప్రాణం పోతుంది. నవ అంటే నవద్వారపురే దేహి అని కూడా మనకు వచ్చింది. ఈ నవకి పెద్ద చరిత్ర చెప్పుకుంటూ వస్తారనమాట. ఆధ్యాత్మికంగా అటు ఇటు గణితంగా చెప్పుకుంటూ వస్తారు. అదొక విశేషం నవకి. కాబట్టి ఒకటిదినే తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్టే. ఆ ఒకటి ఎవరు? బ్రహ్మమే అని ప్రతిజ్ఞ భంగం కలుగు. శృతి వచనముల వల్ల కార్యకారణములకు భేదం లేనందువల్ల సర్వ విజ్ఞాన ప్రతిజ్ఞకు భంగం లేదు. సమస్త విజ్ఞానానికి ఏమాత్రం భంగం లేదండి. వీళ్ళలో చెప్పినటువంటి కార్యకారణములు ఆ బ్రహ్మమేను, కాబట్టి రెండు ఆయనేను అని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇక్కడ భేదం ఏమి చెప్పుకోవాల్సిన పని లేదు అని చెప్తున్నాడు. ఉపనిషత్తులు జ్ఞేయమైన బ్రహ్మము కంటే వ్యతిరేకమైన వస్తువు ఏదీ లేదని తెలియజేయుచున్నవి. ఇప్పుడు ధ్వని ఏమొస్తున్నదనంటే ఆకాశాత్ వాయు అనే విధంగా చెబుతున్నాడే, ఇక్కడ తత్తేజు అసురిత అగ్ని చెబుతున్నాడే, ఇక్కడ నువ్వు భేదాలుగా అర్థం చేసుకోకు, ఇది చెబుతున్నాడు. అది అర్థం చేసుకోకు, ఆ విధంగా భావించవాకు అని చెప్పటానికి ఇది తీసుకొచ్చాడు. అది ఈ విషయం చెబుతున్నాడు, వివరణ చేస్తున్నాడు. అక్కడ భేదభావంతో చూస్తున్నావు, ఆ భేదభావం అనేటువంటిది ఉండదు అని చెబుతున్నాడు ఇట్లా. ఇది ఇక్కడ అందుకోసం ఈ విషయాన్ని చెబుతున్నాడు. అక్కడ ఆ విధంగా నువ్వు రెండు విధాలుగా భేదంగా అర్థం చేసుకోకు అని చెబుతున్నాడు. ఒక చోట ప్రధానము, ఒక చోట అప్రధానం అని ఆ విధంగా ఉంటున్నది, కనబడుతున్నది కదా అని ఈ విధంగా భేదభావం అనేటువంటిది చేసుకోకు అని చెబుతూ ఇక్కడ దీనిలో ఏం చెబుతున్నాడంటే బ్రహ్మము కంటే వ్యతిరేకమైన వస్తువు ఏదీ లేదు, బ్రహ్మము కంటే వ్యతిరేకమైన వస్తువు ఏదీ లేదు అని ఛాందోగ్యోపనిషత్తులో ఏన అశ్రుతం శృతం భవతి అమతం మతం అవిజ్ఞాతం విజ్ఞాతమితి, ఏ ఉపదేశం వినబడినదిగా మననం చేయబడినగా తెలియచున్నదో అని ఇంకా బ్రహ్మముల గురించి ఈ పేరా అంతా చెప్పుకుంటూ వచ్చాడు. ఈ బ్రహ్మముల గురించి ఈ పేరా అంతా చెప్పుకుంటూ వచ్చేసాడు. చివరికి ఏం తెలుస్తాడు అనంటే రెండూ కరెక్టే. తైత్తీర్యంలో చెప్పింది కరెక్టే, ఛాందోగ్యంలో చెప్పింది కరెక్టే, రెండూ కరెక్టే. ఈ రెండు ఎందుకంటే కరెక్టు, బ్రహ్మం అనేటువంటి దానికి కార్యకారణములు ఒకటే అని ఎట్లయితే కనబడుతున్నాయో బ్రహ్మం అనేటువంటిది కూడా ఒకటి తెలిస్తే అన్ని విషయాలు తెలుస్తాయి అనే విషయాన్ని పెట్టుకొని ఇన్ని చోట్ల బ్రహ్మమును భావించుకోవాలి అని చెబుతున్నాడు. అది చివరికి ఏంటి అంటే ఆయనే, ఈ వ్యాసుల వారే అసలు కదిలిచ్చిందే ఆయన. ఏదో అంటారు చూశారు, ఏదో కదిలిచ్చి తగువ పెట్టారు అని అంటారే, ఊరికే ఉండరాదు. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. తైత్తీరోపనిషత్తులో ఆత్మన ఆకాశ సంభూత అని చెప్పారు కదండి, మరి ఛాందోగ్యంలో తత్తేజ సృజిత అని చెప్పారు కదండి. దానిలో మనం చదువుకుంటున్నాం, అర్థం చేసుకుంటున్నాం, రెండు అర్థం చేసుకున్నాం బ్రహ్మనాథ్. నువ్వు మేపని ఊరుకోరాదు, ఇక్కడికి తగ్గు పెట్టాడు. దాంట్లో అట్లా చెప్పారు కదయ్యా, దీనిలో ఇట్లా చెప్పారు కదయ్యా. కాబట్టి ఈ రెండింటిలో మరి ఏది అర్థం చేసుకోవాలి, ఏది కరెక్టు అని అంటే అందుకని తనే చెబుతున్నాడు. చివరికి తనే ఏమని చెబుతున్నాడు అని అంటే బ్రహ్మము ఈ విధంగా అభేద భావంతో ఉంటుంది. అభేదం అంటే ఒకటిగానే ఉంటుంది, కానీ ఈ సందర్భాలలో అలా కనపడుతుంటుంది. కాబట్టి భేదభావం పనికిరాదు అని చెబుతున్నాడు. అది ఎందుకు చెబుతున్నాడు అని అంటే ప్రాచీన కాలంలో ఇది ఈ విషయం ఎందుకు చెప్పుకుంటూ వచ్చాడనంటే ఈ తైత్తీరోపనిషత్తు చదివేటువంటి కొంతమంది ఉంటారు. తైత్తీరం దేనికి సంబంధించింది? యజుర్వేదం. యజుర్వేదం స్కూల్ ఉంది. ఒకసారి వెనక్కి పోతున్నాను చాలా దూరం. యజుర్వేదం స్కూల్ ఉంది. ఛాందోగ్యం దేనిలోది? సామవేదంలో. సామవేదం అనేది ఒక స్కూల్ ఉంది. పూర్వకాలం అడవుల్లో స్కూళ్ళు ఉన్నాయి. ఏమిటి? ఒక చోటేమో ఋగ్వేదం చెప్పే స్కూల్,
ఒక చోటేమో యజుర్వేదం చెప్పే స్కూల్, ఒక చోటేమో అథర్వణ వేదం, ఇట్లా ఈ విధంగా స్కూల్, రకరకాల స్కూల్. ఇప్పుడు మనకు కట్టేది స్కూళ్ళు ఎట్టయితే ఉన్నాయో అట్లా ఉన్నాయి. ఈ స్కూళ్ళు ఉన్నాయి కదా, యజుర్వేద తైత్తిరం చదువుకుంటున్నాడు, తైత్తిరం చదువుకుంటుంటే ఇదే అర్థం చేసుకున్నాడు వాడు సామవేదం చదువుకుంటున్నాడు, అక్కడ చాందోగ్యం దగ్గరకు వచ్చేటప్పటికి వాడు ఇట్లా అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకుని ఒక చోట కలిశారనుకో వీళ్ళిద్దరు, కలిసిన తర్వాత ఏమంటే నాకు ఇది ఇట్లా వచ్చింది నా తైత్తిర్యంలో అని ఈయన అంటాడు, చాందోగ్యంలో నాకు ఇట్లా ఉందంటే నేను ఎలా అంటాడు. కాబట్టి ఈ వేదం అనేటువంటిది ఎలా నమ్ముతామండి అనేటువంటి ప్రశ్నలు వేసుకుంటారు. వేసుకొని చివరికి ఏమనుకుంటారు, ఇదేదో అనుమానంగా సందేహంగా ఉంది కాబట్టి నేను పక్కన పెట్టేస్తాను అనుకోండి. సందేహంగా ఉంది కాబట్టి పక్కన పెట్టేసి వాడు తైత్తిర్యాన్ని సందేహం పక్కన పెట్టాడు, చాందోగ్యాన్ని పెట్టాడు. అందుకనే వ్యాసుల వారి సూత్రాలు రాశారు. అది అసలు విషయం. సమన్వయం, తత్తు సమన్వయాత్. ఇప్పుడు అర్థమైందా ఎంత దూరం ఎక్కడికి పోయిందో? ఇవన్నీ ఏమిటనమాట? తత్తు సమన్వయాత్ ఎక్కడొచ్చింది? మొట్టమొదట్లోనే 4 సూత్రాల్లోనే వచ్చింది, తత్తు సమన్వయాత్. కాబట్టి వీటన్నిటిని సమన్వయం చేసుకో. ఈ సూత్రాలని, ఉపనిషత్తు సూత్రాలన్నింటినీ కూడా సమన్వయం చేస్తూ చెప్పినటువంటి ఈ బ్రహ్మసూత్రాలు. ఆ విషయాన్ని ఇప్పుడు ఆత్మని గురించి మనకి ఈ పేర అంతా కూడా దీనిలో చెప్పుకుంటూ వచ్చినాడు. ఒక 5 పాయింట్లు 5 చోట్ల ఎలా బ్రహ్మను గురించి తెలుసుకుంటున్నామో చెబుతున్నాడు. ఛాందోగ్యోపనిషత్తులో చెప్పాడు, బృహదారణ్యకోపనిషత్తులో కూడా చెప్పాడు. అలానే ఇంకా దీనిలో చాందోగ్యంలో చెప్పుకుంటూ వచ్చాడు, తైత్తిర్యంలో చెప్పుకుంటూ ఈ విధంగా ఈ వాక్యాలు ఉన్నాయి చూసారా ఇక్కడ ఈ ఉపనిషత్తుల్లో వాక్యాలు, ఇవి మాత్రం కంఠస్థం రావాలి. ఎప్పుడైనా మీరు నాకు బ్రహ్మసూత్ర భాషను చదువుకున్నానండి, కొంచెం అర్థమైందండి అన్నారనుకోండి, ఎవరో నాలాంటి ఆయన పడ్డాడు అనుకోండి, ప్రశ్న వేసేటప్పటికి కూర్చుండేటప్పటికి ఇదంతా ఉత్తదిరా అని అనుకుంటాడు. ఈ సూత్రాలు, ఈ వచనాలు, వేదమంత్రాలు రాందే ఏమి లాభం లేదు. ఆ బ్రహ్మమును గురించి చెప్పినటువంటిది ఏనాశ్రుతం శృతం భవతి అమతం మతం అవిజ్ఞాతం విజ్ఞాతమితి. అట్లనే బృహదారణ్యకంలో ఆత్మని కల్వరే దృష్టే శృతే మతే విజ్ఞాతే ఇదం సర్వం విదితం. అలానే సదేవ సౌమ్య ఇదం అగ్ర ఆసీత్ ఏకమేవాద్వితీయం. తత్తేజో అసృజత తత్తేజ ఐక్షత బహుశ్యాం. అలానే స ఏషః స ఏషోణి యం ఏతదైత్మ్య ఇదం సర్వం తత్సర్వం తత్సర్వం తాత్మాతత్వమసి శ్వేతకేతో. ఇది ఈ విధంగా చెప్పుకుంటూ చివరిన కూడా దీనిలో తైత్తిర్యంలో తస్మాత్మా ఆయ తస్మాదాత్మ ఆకాశ సంభూత తేజో అసృజత అని చెప్పుకుంటూ ఆకాశం గురించి, తరువాత క్రమంగా వాయువు ఈ విధంగా సృష్టి చేయబడినటువంటిది అనే విధంగా శృతివచనాల గురించి చెప్పుకుంటూ చివరికి ఏమంటున్నాడంటే ఈ 2 తైత్తిర్యము ఛాందోగ్యం, ఈ 2 శృతివచనములను సమన్వయం చేసుకొనడం ఉత్తమం. అది అండర్లైన్ చేసుకోండి. అది చివరికి చెప్పింది ఏంటంటే ఈ భేదాలన్నీ చెప్పుకుంటూ వచ్చి ఈ విధంగా వస్తుంది, మీకు ఎవరైనా కదిలిస్తే వస్తుంది. అందువల్ల మీకు తత్తు సమన్వయాత్. అందుకని మొట్టమొదట 4 సూత్రాలు చెప్పారు, చతుస్సూత్రాలు చెప్పారు చూశారు, తత్తు సమన్వయాత్. అది దీన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకోవాలి అక్కడ. కాబట్టి ఈ 2 శృతులు సమన్వయం చేసుకోవడం మంచిదండి, అలా చేసుకో అర్థము. అంతేగాని ఈ రెండింటికి వైరుధ్యం ఉన్నదని చెప్పడం సర్వం కాదు. సర్వం కల్విదం బ్రహ్మ తజ్జలానీతి శాంత ఉపాసీత. సర్వము ఈ బ్రహ్మమే. ఆ బ్రహ్మము నుండే తేజస్సు, జలములు, పృథివీ క్రమంగా ఆవిర్భవించి ఆ బ్రహ్మమున చేష్టగావే ఆ బ్రహ్మముందే విలీనము. కనుక శాంతుడవే, రాగద్వేషాములు లేక జితేంద్రుడివే ఉండును అని శాండిల్య విద్యలో చెప్పింది. కనుక తైత్తిర్యంలో చెప్పిన శ్రీవచనంలో ఏమీ అడ్డు లేదు, అది కరెక్టేను. తత్తేజో అశ్రుతలో క్రమం లేదు, కేవలం అర్థమును బట్టి మాత్రమే గ్రహించాలి. చాందోగ్యంలో చెప్పింది ఏమిటనమాట, అగ్ని పుట్టింది అన్నాడు, ఒక క్రమంగా చెప్పలేదు. తైత్తిర్యంలో క్రమం చెప్పాడు. ఇక్కడ దిక్కింది మనం అర్థం చేసుకోమన్నాడు.
తత్ అనే దానికి అర్థం అన్ని చోట్ల ఒకటే. తత్ అంటే అర్థం ఏంటి? బ్రహ్మము అని అర్థం. ఆ బ్రహ్మం నుండి అగ్ని పుట్టింది అని చాందోగ్యంలో అన్నాడు. అంటే క్రమం చెప్పాలి. క్రమం ఎక్కడ చెప్పాడు? ఆ తైత్తీరంలో చెప్పాడు. ఇక్కడ ఆ క్రమం ఈ విధంగా ఉన్నది అని చెప్తున్నారు. ఇది కాబట్టి ఈ సమస్తము బ్రహ్మము యొక్క కార్యమే అంతవరకు తెలుసుకోవాలని చెప్పి ఇంకా కొనసాగిస్తూ ఉన్నాడు. యావత్ వికారంతు విభాగో లోకవతు. ఇది తర్వాత ఇదేపటికి కానీ ఈ సూత్రంతో చెప్పుకొని పూర్తి చేసుకుందాము. కాబట్టి ఇంతవరకు చెప్పినటువంటిది ఏమిటనమాట, ఆకాశం అనేటువంటి దాన్ని రెండు శృతి వచనాలు తీసుకొచ్చి పెట్టి ఆకాశం ఇలా పుట్టింది, ఆత్మనః పరమాత్మ నుంచి పుట్టినటువంటిది అని చెప్పి తైత్తీర్యం చెబుతున్నది. చాందోగ్యంలోనేమో అగ్ని పుట్టిందని చెప్పింది. చివరికి ఏం చెప్పారంటే ఆ చాందోగ్యంలో చెప్పిన క్రమం చెప్పలేదండి, ఒక్కటి చెప్పాడు ఆయన. ఒకటి చెప్పాడు, బ్రహ్మం నుండి అగ్ని పుట్టింది అని చెప్పాడు. అని ఈ విధంగా జలానీతి తర్వాత జలములు ఈ విధంగా చెప్పాడు. కొన్ని ఇంతవరకు చెప్పేశాడు, క్రమంగా చెప్పలేదు ఆయన. కాబట్టి ఈ రెంటికి వైరుధ్యం ఉంది అని అనుకుంటున్నారో కాదు, ఆయన క్రమం చెప్పాడు, ఈయన క్రమం చెప్పలేదు. అది అంతే చెప్పాడు. దీన్ని చివరికి తేల్చేసేసాడు అంతే, ఇంకేం లేదు. ఇది చివరికి చెప్పింది. క్రమం చెప్పారు, క్రమం చెప్పలేదు అని అర్థం చేసుకో. కాబట్టి సమన్వయం చేసుకో, రెండూ కరెక్టే అని చివరికి ఎంత దూరం తీసుకొచ్చాడు మనకి. ఒక చోట గౌడార్థము, ఒక చోట ప్రధానంగా చెప్పాడు. అక్కడ 4-5 చోట్ల బ్రహ్మం ఉపయోగించాడు. అన్నం బ్రహ్మేది విజనాతు అట్లా ఈ విధంగా ఉపయోగించాడు. అక్కడ బ్రహ్మను అప్రధానంగా అర్థం చేసుకో, ఇక్కడ ప్రధానంగా అర్థం చేసుకో అని ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చి చివరికి ఏమని చెప్పాడు ఆయన అంటే సమన్వయం చేసుకో అని చెప్పుకుంటూ వచ్చేసాడు. కాబట్టి రెండు శృతి వచనాలు కరెక్టే, రెండు శృతి వచనాలు కరెక్టే, దీంట్లో దోషం ఏమి లేదు. ఆయన క్రమం చెప్పాడు, ఆయన క్రమం చెప్పలేదు, అంతే, ఇంకేం లేదు అని ఇంతవరకు చెప్పేసేసాడు. తర్వాత మనం రేపు సోమవారం నాడు ఒకసారి మరి దీన్ని పునర్విచారణ చేసుకొని తర్వాత సందర్భంలోకి చేరుదాం. అదేనమాట. అంతవరకు శుభం.